ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ రిపోర్టర్ కార్తిక్ గౌడ్. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో అది కేవలం ప్రజల అభిప్రాయం మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు మహేశ్వరి. రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాంచి ఉచిత కరెంట్ ఒకటి వస్తున్నది, రుణమాఫీ అనేది అయింది. నెక్స్ట్ గ్యాస్ కనెక్షన్ 500కి ఇస్తానన్నారు, ఇంకా అది కాలేదు. తొందరలో కావాలని చూస్తున్నాం. మహిళలకు 2500 ఇస్తా అన్నాడు కదా, అది కావాలి. నెక్స్ట్ ఫ్రీ బస్ ఒకటి బాగుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అది కూడా బాగానే ఉంది, పర్లేదు. కాకపోతే కొన్ని స్కీమ్స్ ఇస్తాను, ఇంకా ఇవ్వలేదు అంతే. నమస్తే అండి. మీ పేరు సార్? భిక్షం. ఏం చేస్తుంటారు సార్? టీచర్ని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అంటే పాఠశాలకు ఫ్రీ కరెంట్ ఇచ్చారు, స్కావెంజర్ని ఇచ్చారు, మంచి వస్తువులు కల్పిస్తున్నారు, టీచర్లను నియమించారు, ప్రమోషన్లు ఇచ్చారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సరే, గతం కదా, ప్రస్తుతం అయితే మంచిగా ఉంది. గడిచిన కాలాన్ని తీసుకురాలేం కదా, ఉన్న కాలం మంచిగా నడిస్తే పాఠశాలకు, టీచర్లకు, విద్యార్థులకు అందరికీ ఉపయోగం. థ్యాంక్ యూ. నమస్తే తాత. నమస్తే. మీ పేరు తాత? బొర్రముత్తయ్య. ఏం చేస్తుంటారు? కూలి పని చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి తాత? రేవంత్ రెడ్డి పాలన బాగాలేదు. ఎందుకైనా కేసీఆర్ రైతు బంధు కానీ పింఛన్లు కానీ అన్ని మంచిగా ఇచ్చేది. నేను వచ్చిన కాంచి ఏది లేదు, ఏమి ఇస్తలేడు, ఏం పోవట్లేదు. థ్యాంక్ యూ తాత. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరమ్మా? నవ్య అండి. ఏం చేస్తారమ్మా? లేదు, హౌస్ వైఫే. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన పాలన అంతగా ఏం అనిపించట్లేదండి. కొత్త రేషన్ కార్డు అన్నారు, అది లేదు. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ మూమెంట్లో అవన్నీ గ్రామ సర్వే అన్నీ ఒక్కొక్కటి ఏదో ప్రజల్ని మరి నమ్మించడానికా మరి నిజంగా చేయడానికి అనేది అది పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉంది. మెయిన్ మా సొంటోళ్ళకి ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, ఇప్పుడు మా పెళ్ళయి 11 సంవత్సరాలు అవుతుంది సరే, అప్పటి నుంచి అంటే రేషన్ కార్డులు లేవు. మరి ఇప్పుడు పెట్టింది కదా, మరి ఇవైనా వస్తుందా రాదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఇల్లు అవన్నీ పక్కకు పెట్టండి, మెయిన్ ఈ రేషన్ కార్డులది క్లారిటీ ఇవ్వండి అని మా సైడ్ నుంచి మేము అడిగేది. ఈ రేవంత్ అన్నట్టు ఇక ఫ్రీ బస్ ఒక్కటి అంతే. ఇక నాకు తెలిసి ఫ్రీ బస్ ఒకటే అమల్లో నడుస్తుంది ప్రస్తుతానికి. రైతు బంధుది ఏం లేదు, కరెంటు కూడా సరిగా ఉండడం లేదు, అంతా ఇబ్బందిగా ఉందండి. కేసీఆరే బెస్ట్ నన్ను అడిగితే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? కేసీఆర్ గారు బాగుందండి. ఆయన రోడ్లు వేపేయడం కానీ, ఇప్పుడు కేసీఆర్ అన్ని బాగా చేస్తాడు, ఇది చేయలేదు అని ఏం లేదు. మా వరకు అయితే బాగానే చేసిండు. ఆయనే రావాలని ఉంది, మరి ఏముంటుందో ఇక. మనమే ముంచుకున్నాం అడిగితే, నమ్మించి దెబ్బతీసిరంటే ఇదే ఇక అంతే. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఉంది, 2 లక్షలు కూడా మాఫీ చేసిండు. ఇప్పుడు వేస్తానంటాడు, అప్పు చేయరు, సరిపోయిన అప్పు చేసి ఆడ పెట్టిండు. వెనక ముందు వేస్తాడు, అన్ని చేస్తాడు. బస్సులు పెట్టే, ఇప్పుడు మన ఆరోగ్యశ్రీ కార్డు పెట్టే, ఇంకా అన్ని చేస్తూనే ఉంటాడు. ఇంకేముంది, వెనక ముందు అన్ని అవుతాయి, చేయకపోతే తప్పది. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన అప్పు చేసిండు, ఆయన కూడా మంచిగా చేసిండు, కానీ అప్పు సరిపోయి చేసిండు. ఏమి ఇచ్చిండు? 3 ఎకరాల భూమి ఇతర ఇచ్చిండా, ఇంటికి ఉద్యోగం ఇచ్చిండా, దేశం అంతా అప్పుడు చేసిండు. రైతు బంధు అప్పుడు ఇచ్చేకాడికి ఇచ్చిండు. ఈయన కూడా వెనక ముందు ఇస్తాడు. థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? రమేష్. ఏం చేస్తుంటారు సార్? నేను పొలిటికల్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన మంచిగా నడిపిస్తుండు. ఇది వరకు కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్న అవినీతి మొత్తం ఉన్న అప్పులు తీర్చడానికి రేవంత్ రెడ్డి గారు రాత్రింబావులు కష్టపడుతున్నారు. ఆ ఉన్న అప్పులతోటి వడ్డీ కట్టడానికి సరిపోతుంది ప్రజెంట్ చేస్తున్న గవర్నమెంట్. ప్రభుత్వ పథకాలు కూడా మంచిగా నడుస్తుంది. ప్రజెంట్ ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు అని చెప్పేసి, ఇంకోటి గ్యాస్ 500 గ్యాస్ కలెక్షన్ అని చెప్పేసి అదొకటి ఫ్రీ మంచిగా నడుస్తుంది. ఇంకోటి మళ్ళీ నెక్స్ట్ కరెంటు బిల్లు ఒకటి, సబ్సిడీ ఒకటి మంచిగా నడుస్తుంది. ఈ 3 పథకాలు పర్ఫెక్ట్ నడుస్తుంది. రైతు బంధు కూడా వేసింది కదా ఆల్రెడీ, 2 ఎకరాల వరకు రైతు బంధు వేసేసింది ఆల్రెడీ. నెక్స్ట్ ఇంకో ఎకరం వరకు కూడా రైతు బంధు చేసే ఆలోచనలో ఉంది రేవంత్ రెడ్డి. మంచిగా నడిపిస్తుంది ప్రజెంట్ మొత్తానికి అయితే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన తెలంగాణ వచ్చినప్పుడు మంచిగా ఉండే, తెలంగాణ మిగులు బడ్జెట్తో వచ్చింది తెలంగాణ ఉన్నప్పుడు. కానీ కేసీఆర్ వచ్చిన 10 సంవత్సరాల్లో మొత్తం అప్పులు తెలంగాణ అయిపోయింది మొత్తం. కాబట్టి ప్రజలు కూడా దాన్ని తిరస్కరించారు కేసీఆర్ని. థ్యాంక్ యూ సార్. మీ పేరమ్మా? ఈరమ్మ. ఏం చేస్తారమ్మా? మేము కూలిపాలి హైదరాబాద్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన వచ్చినాక ఏముంది, ఏం బాగా చేసిన పిరి బాసులు అని పెట్టిండు. ఏం వచ్చినాయి ఆయన వచ్చినాక, ఏమన్నా వచ్చినాయి ఆ బాసులు ఆయన పెట్టకుంటున్నా మంచిగా. ఆ బాసులు వచ్చేముంది, సత్తుడు బతుకుడు అయితే ముసలి ముడుగోళ్ళు ఎక్కడున్నా ఏ రాష్ట్రం పోయి చూసి వస్తారు పిరిగి ఉన్నామని. ఇప్పుడు మా సెంటర్లో చేసుకున్న వాళ్ళకి ఇండ్లు లేవా, ఇడుపు లేవా, దేశాలు పట్టుకొని పోతే ఇండ్లు ఇస్తాము అవి ఇస్తామని గెలిపించుకుండు. మళ్ళీ ఇప్పుడు ఇండ్లు రావా, రైతు బంధు బడ, మళ్ళీ ఏంటి కేసీఆర్ ఉన్నప్పుడే ఆయన చేసినే
కేసీఆర్ చేసిన 2000 పింఛని ఆయన చేసిండా? ఇప్పుడు ఆయన వచ్చినాక ఏం ఇప్పుడు నిలబెట్టిండు చెప్పు? ఇక అందరుగా గచ్చినాయి. ఇక గెలిచినని గెలవాలని అందరూ ఏపించుకుంటారు. ఏది ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. మా కొత్తగూడెం అయితే మొత్తం మన లమ్మర్ తండు ఉన్నట్టే ఉంది. ఏమన్నా మంచిగా లేకుండా ఏమున్నాయి, రోడ్లు లేవు, ఆయా ఇండ్లు లేనలో లేక కూలి చేసుకొని బతానం హైదరాబాద్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ మంచిగుండు, మంచిగానే చేసిండు కేసీఆర్. అంటే వాటర్ వచ్చింది, అన్ని పింఛన్లు వచ్చినాయి, పెట్టిండు. ఇక ఈయన గెలిచిండు, నాకు ఇండ్లు ఇస్తా, ఈ రైతు బంద్ చేస్తా, 2500 విషయాలకి ఎత్తా, గాసు చేస్తా, అన్ని చేసిండు. ఏమైనా చేసిండు? ఆయన ఏమో బస్ ఒక్కటి పెట్టిండు అంతేగా.